వామచరణం పద్ధతి పాటించేవాళ్ళు, ఉపవాసానికి సంథింగ్ ఉండేవాళ్ళు. కాల భైరవునికి ముందుగా పూజలు చేయడం, దీక్షలు తీసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు గదా! ఎందుకండి? ప్రొడక్షన్ ఫోర్స్. ఇప్పుడు అబ్బాయిలు బైక్‌లో ఎళ్తూ ఉంటారు. యాక్సిడెంట్ అవ్వకుండా చూసేది కాలభైరవుడే. రక్షణ దేవత అన్నమాట. పరమశివుడి యొక్క ఫైర్స్ ఫార్మ్, ఉగ్రశక్తి. ఏంటంటే ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాడు. పరమశివుడేంటి సాఫ్ట్‌గా, కూల్‌గా అందరికీ చెప్తారనమాట జ్ఞాన మార్గంలో. అదే కాలభైరవుడు అనుకోండి హార్డ్‌గా ఉంటుంది. యుద్ధం చేసేటటువంటి స్వరూపము. మనం ఎక్కడైనా ఇంతకు పూర్వకాలంలో అడవుల్లో నడిచెళ్ళేవాళ్ళు గదా! ఇంత ట్రాన్స్‌పోర్ట్ లేదు గదా! అడవుల్లో వెళ్ళేటప్పుడు కాలభైరవుడిని ఖాళీని తలుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళు మన వెనకాల కాపలా కాస్తూ వస్తారనమాట. రక్షణ శక్తులు. ఇప్పుడు కాశీకి ప్రొటెక్షన్ ఇచ్చేది కాలభైరవుడు గదా! కాశీలో విశ్వేశ్వరుడు ఉన్నా కూడా, అమ్మవారున్నా కూడా పిశాచ శక్తులేవి కాశీలో ఎంటర్ అవ్వకుండా, అక్కడ ఎనర్జీని డిస్టర్బ్ చేయకుండా కాశీని ప్రొటెక్ట్ చేసేది కాలభైరవుడు అన్నమాట. కాబట్టి గొప్ప రక్షణా శక్తి. కొంతమందికి అబ్బాయిలుగా పుట్టిన పురుష లక్షణాలు ఉండవు. కొంచెం వేరేగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కాలభైరవ సాధన చేశారనుకోండి, వాళ్ళలో పురుష లక్షణాలు అనేది స్ట్రాంగ్‌గా వస్తాయి. కాలభైరవ ఉపవాసం ఎలా చేయాలమ్మా మరి? మంత్రం దీక్షగా తీసుకొని జపం చేయడమే. కాలభైరవుడికి ఇష్టమైనటువంటి గారెలు సమర్పించడం దక్షిణాచారంలో అయితే ఆయనకి గారెలంటే చాలా ఇష్టం అన్నమాట. పానకాన్ని నివేదన చేయటం, లేకపోతే వామాచారం అంటే పంచమకారార్చన చేయడం కాలభైరవుడికి. ఇలా చేస్తే మంచిది. ఏదైనా ఆపత్కాలం వెంటనే క్లియర్ అయిపోవాలి, ఆరోగ్య సమస్యలు అన్నప్పుడు కూడా కాలభైరవుడికి కూష్మాండ దీపం కానీ, కొబ్బరికాయతో దీపం వెలిగించడం. కొబ్బరికాయతో దీపం చాలా ఇష్టం. కూష్మాండ బలి చాలా ఇష్టం కాలభైరవుడికి. ఏదైనా దీర్ఘకాలిక రోగాలు లేకపోతే ప్రయోగ బాధలు అనుకున్నప్పుడు కూష్మాండ దీపం కూడా పెట్టుకోవచ్చు. మన ఇంట్లో నకారాత్మకత అంతా పీల్చేస్తుంది. తంత్రంలో ఎవరైనా మనం బాగా తిట్టుకుంటున్నారనుకోండి, వాళ్ళ గురించి ఏమని తిట్టుకుంటున్నారని తెలియాలంటే కూష్మాండ బలిచ్చి కాలభైరవ మంత్రం చెప్తే ఆ రోజు రాత్రి దర్శనం వస్తుంది. ఫిలిం కనిపించినట్టు కనిపిస్తుంది అనమాట. పలానా వాడు నీతో మంచిగా మాట్లాడే వెనకాల దారుణాలు చేస్తున్నాడు, దారుణంగా మనల్ని తిట్టుకుంటున్నాడు అని చూపిస్తుంది. కూష్మాండ బలి చాలా విశిష్టమైంది. చాలామందికి తెలియదు కానీ పక్కన వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే తంత్రంలో కూష్మాండ బలిని, కూష్మాండ దీపాన్ని వాడుతూ ఉంటాం. కాలభైరవునికి మద్యాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు కదమ్మా! అవును. ఎందుకమ్మా అలా పెట్టడం? మద్యాన్ని నివేదన చేయడం అనేది ఈ మద్యం కాదు. తాటికల్లు ఫ్రెష్‌గా తీసినటువంటి తాటికల్లును, ఈతర కల్లును నివేదనలు చేస్తూ ఉంటారు కాలభైరవుడికి. మీరు నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు కొన్ని మద్యానికి సమర్పించినవి కూడా మీరు చాలా వీడియోస్‌లో చూస్తూ ఉంటారు. డైరెక్ట్‌గా విగ్రహానికి అర్పించడం కూడా చేస్తూ ఉంటారు. ఏంటంటే కౌళ ఆరాధనలో మచ్చేంద్రనాథుల వారు ఏం చెప్పారంటే, అన్నీ అలవాట్లు వదిలించుకోవడం కాదు, ఒకవేళ అలవాట్లు ఉన్నా కూడా నిగ్రహించుకోవడం తెలిసేదే కౌళ మార్గార్చన అంటారన్నమాట. అంటే డ్రింక్ చేసినా కూడా మైండ్ స్టేబుల్‌గా ఉండాలి అనేటటువంటి స్థితిని చూపిస్తుంది. స్థిత ప్రజ్ఞత.